బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం వరేణ్యం విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సివిఆర్ ప్రేక్షక మహాశయులకు, సివిఆర్ ఓం ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వసంతాగమనంతో తెలుగువారికి వత్సరాగమనం కూడా జరుగుతుంది. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంత ఋతువు అంటే ప్రకృతి మొత్తం ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఎంతో మనోహరంగా, ఎంతో రామణీయకతతో విరాజిల్లుతుంది ప్రకృతి. ఒకవైపు తేనెటీగల ఝంకారం, మరి కోయిల కుహూరవాలు, పచ్చదనంతో చిగురించే చెట్లతో చాలా ఆహ్లాదకరంగా వసంత ఋతువు ప్రారంభమవుతుంది. మహాకవి కాళిదాసు ఋతు సంహారం అనే కావ్యంలో ఒక మాట చెప్తాడు. సుఖాః ప్రదోషాః దివసాశ్చ రమ్యాః సర్వం ప్రియే చారుతరం వసంతే. వసంత ఋతువులో అంతా చారుతరంగా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుందని ఒక ప్రణయభావాన్ని వర్ణించే చోట మహాకవి కాళిదాసు సర్వం ప్రియే చారుతరం వసంతే అంటారు. మహాభారతంలో కూడా నన్నయ్య ఆది పర్వంలో ప్రారంభంలోనే ఒక చక్కటి హేమంతాన్ని వసంతాన్ని వర్ణిస్తూ ఒక చక్కటి పద్యం ఉంది. అందులో జగజ్జనానురంజనమగు సంతత వసంత నితాంత విభూతి అంటారు. మన వసంత ఋతువును వర్ణిస్తూ జగజ్జనానురంజకము అంటారు. అంటే ఆహ్లాదకరమైనటువంటి జనులను, హృదయాలను రంజింపజేస్తుంది వసంతం అని చాలా చక్కటి పద్యం ఒకటి చెప్తాడనమాట. ఘన దురితానుబంధ కలికాలజ అనే దాని ప్రారంభమై. అయితే వేదంలో ఒక మాట ఉంది, మధువాత రతాయతే మధుక్షరంతి సింధవ. మన పూజా విధానంలో కూడా ఈ మంత్రాన్ని మనం అనునిత్యం పారాయణం చేస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం పూజా విధానంలో భాగంగా. అంటే పంచామృతాల్లో మనం ఈ తేనెను వాడేటప్పుడు, అంటే ఈ గాలి మొత్తం, ప్రకృతి మొత్తం మధుమయం కావాలి, తేనెమయం కావాలి, అంటే గాలి తేనెమయం కావాలి, అంటే మధుమయం కావాలి అనే ఒక ఆకాంక్ష, సనాతనమైన ఆకాంక్ష మన భారతీయుల్లో నిబిడీకృతమైందనమాట. అందుకే జీవన విధానంలో కూడా దాని భాగంగా మనం చేసుకున్నాం. అయితే ఇవాళ చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా తెలుగు వాళ్లకు, కన్నడిగులకు, మహారాష్ట్రులకు. అదేవిధంగా టిబెట్ ప్రాంతం, ఒకానొకప్పుడు అఖండ భారతంలో టిబెట్ త్రివిష్టభం అనేవారు దాన్ని. ఆ టిబెట్లో కూడా ఇదే చాంద్రమాన పద్ధతినే పాటిస్తున్నారు ఇప్పటికీ, అధిక మాసంతో పాటు. అంటే అఖండ భారతంలో టిబెట్ కూడా అంతర్భాగం అన్నదానికి తిరుగులేని సత్యం, తిరుగులేని తర్కాణం అనమాట ఇది. టిబెట్లో కూడా ఈనాటికి చాంద్రమాన పద్ధతే పాటిస్తూ ఉన్నారు. మన తెలుగు మాదిరినే, తెలుగువారి ఈ ఆంధ్ర, కన్నడ, మహారాష్ట్రలో ముఖ్యంగా చాంద్రమాన పద్ధతి ఉంది కాబట్టి. అయితే ఇది చాంద్రమానం ప్రకారం. సౌరమానం ప్రకారం తీసుకుంటే ఇదివరకే మీన సంక్రాంతికే మొత్తం దేశముద్ద సౌరమానం ప్రకారం దేశమంతా వసంతం వచ్చేసినట్టే లెక్క. అది సూర్యభగవానుడు మీన రాశికి ప్రవేశించినప్పుడు మీన సంక్రాంతి, అప్పటికే వసంతం ఆగమనం అవుతుంది. ఇది నిరయన సిద్ధాంతం ప్రకారం. అదే మార్చి 14న నిరయన సిద్ధాంతం ప్రకారం సౌరమానం పాటించే పద్ధతిలో సంక్రాంతి, అంటే సంక్రాంతుల ఆధారంగా వసంతం వస్తుంది. అంటే మేష సంక్రాంతులు నిరయన సౌరమానం ప్రకారము వసంత ఋతువు. అయితే సాయన సిద్ధాంతం ప్రకారం అయితే మేషము వృషభము కలిసి వసంత ఋతువు. అయితే సాయన సిద్ధాంతం మనది కాదు అని కూడా పండితులు చెప్తుంటారు, అది విదేశీ పద్ధతి అని.
ఏది ఏమైనప్పటికీ సౌరమానం ప్రకారం అలా సంక్రాంతిని ఆగమనంతో మనం పాటిస్తున్నారు. అయితే ఉత్తరాదిలో మాత్రం అంటే బృహస్పతి భాగం కొంత పాటిస్తారు. ఈ సౌరమానాన్ని పాటించేది తమిళులు గాని, మలయాళులు గాని ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కూడా సౌరమానం ప్రకారము ఈ వసంతాగమనము ఈ మేష ఋతువుతో వస్తుంది. అంటే మేష ఋతువు రాగానే అంటే మేషరాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించినప్పుడు వసంతం ప్రారంభమవుతుంది. అందుకనే వసంతాది, వత్సరాది రెండు ఒకేసారి జరిగేది ఆ విలక్షణమైనటువంటి ఆ పద్ధతి కేవలం తెలుగువారికి మాత్రమే సొంతం. తెలుగువారితో పాటు కన్నడిగులకు, మహారాష్ట్రులకు, అటు టిబెట్ వారికి కూడా వసంతాగమనము, వత్సరాగమనము రెండు ఒకటి. అంటే ఉగాదితోనే మనకి వసంతం కూడా ప్రారంభమవుతుంది. ఇది ఖగోళంలో నిహితమైనటువంటి శాస్త్ర విహితమైనటువంటి వాస్తవాలు ఇవన్నీ. ఈ వాస్తవాల ఆధారంగానే మన కాలగణన జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకొక వైవిధ్యం కూడా కనపడుతుంది. అయితే ఇంత వైవిధ్యం, ఒక సౌరమానం పాటిస్తున్నాం భారతదేశంలో, చంద్రమానాన్ని పాటిస్తున్నాం. అటు ఉత్తరంలో చాలా భాగము బార్హస్పత్య మానం అంటే బృహస్పతి ప్రకారం కూడా మానం కూడా ఒకటి ఉంది. అంటే బృహస్పతి ఒక రాశిని ఒక సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటాడనమాట. అట్లాగే బృహస్పతి 12 రాసులు పూర్తి చేసేప్పటికీ 12 సంవత్సరాలు పూర్తి, అంటే పుష్కర కాలం అంటారు. అదే పుష్కరం కూడా అలాగే వచ్చిందనమాట. ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ ఒకవైపు చంద్రమానం పాటించేవాళ్ళు, ఒకవైపు సౌరమానం పాటించేవాళ్ళు, ఒకవైపు ఇది బార్హస్పత్యమానం. ఇంతే కాకుండా నెలను లెక్కించే విధానంలో కూడా అంటే మాస ఆరంభము మనకు చాంద్రమాన ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మనం విన్న కన్నడిగులకు ఈ చాంద్రమానం ప్రకారము చైత్ర శుక్ల పాడ్యమితో ప్రారంభమై శుక్ల పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక మాసాన్ని మనం లెక్కిస్తాం. అయితే ఉత్తరాదిలో చాలా భాగము కృష్ణ పాడ్యంతో ప్రారంభమై మళ్ళీ పౌర్ణమి వరకు వెళుతుంది అనమాట. అంటే అంటే బహుళ పక్షంతో ప్రారంభమవుతుంది. అందుకనే ఆ ఉత్తరాది వాళ్ళు ఎప్పుడు మనకంటే ఒక 15 రోజులు ముందు ఉంటారు. అంటే గణనలో కాదు, ఆ పేర్లలో ముఖ్యంగా కృష్ణపక్షంలో మాత్రం. కృష్ణపక్షంలో చూసినప్పుడు అంటే నెలకు 2 పక్షాలు కదా, శుక్లపక్షం, కృష్ణపక్షం. కృష్ణపక్షంలో కనుక గమనించినట్లయితే ఉత్తరాది వారు తెలుగు వారి కంటే మాసము పేరుతో ఒక నెల ముందుంటారు. శుక్లపక్ష అందుకే పండుగల్లో కూడా కృష్ణపక్షంలో వచ్చే పండుగలు పేర్లలో మాత్రము మాసాలే మారిపోతుంటాయి. ఉదాహరణకు దీపావళి పండగ ఉత్తరాదిన కార్తీక అమావాస్య అంటారు దాన్ని, ఎందుకంటే కృష్ణపక్షంలో వస్తుంది కాబట్టి. అంటే ఒకే రోజు జరుపుతాం మనం దీపావళి పండుగ. యావత్ భారతదేశంలో ఒకేసారి జరిగినప్పటికీ అక్కడ కార్తీక అమావాస్య అంటారు. మన వైపేమో మనమేమో దాన్ని ఆశ్వీజ అమావాస్య అని అందరికీ తెలిసిన విషయం. అంటే ఒక నెల అధికంగా ఉన్నట్టు కనపస్తుంది మరో నెల ఆ కృష్ణపక్షంలో మాత్రమే. అలాగే ఇది కూడా అంతే, మన కృష్ణాష్టమి కూడా అంతే. అది కృష్ణపక్షంలో వస్తుంది కాబట్టి అష్టమి. మనమేమో శ్రావణ కృష్ణాష్టమి అంటాము, వాళ్ళేమో భాద్రపద కృష్ణాష్టమి అంటారు. అక్కడ కూడా ఒక నెల తేడా కనపడుతుంది, అంటే మాసం పేరులో మాత్రమే. అయితే శుక్లపక్షంలో వచ్చే పండగల్లో మాత్రం మార్పు ఉండదు. ఉదాహరణకు శ్రీరామనవమి అనుకోండి, అది శుక్లపక్షం కాబట్టి చైత్ర మాసంలో శుద్ధ నవమి రోజు కాబట్టి శుద్ధనవమి శుక్లపక్షం కాబట్టి అంతటా ఒకే రోజు శ్రీరామనవమి పండుగ జరుపుతారు. అంటే ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ ఒకవైపు చాంద్రమానం, ఒకవైపు సౌరమానం, ఒకవైపు నెల ప్రారంభమైనటువంటి సమయం. మనమేమో చైత్రము వైశాఖం 2 నెలలను కలిపి మనం వసంతం అంటే, సౌరమానం పాటించే వాళ్ళు మరి మేషము వృషభం అని కొన్ని చోట్ల అంటే సాయనం ప్రకారం మీనము మేషంలో వాళ్ళకు వసంతం ప్రారంభమవుతుంది, వసంత ఋతువు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఋతువు. ఇన్ని వైవిధ్యాలు అంటే ఇంత భిన్నత్వం మనం చెప్పుకున్నాం. కానీ భారతీయ సనాతన తత్వం యొక్క గొప్పదనం ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా బ్రహ్మ జిజ్ఞాసలో అనేక విధాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. బ్రహ్మ జిజ్ఞాసలో కూడా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అన్నట్లుగానే ఇక్కడ కూడా కాలగణనలో అంటే కాలాన్ని లెక్కించే పద్ధతిలో ఇంత వైవిధ్యము, ఇంత భిన్నత్వం ఉన్నా కూడా మనం సమన్వయంతో పోతున్నాం. ఏమిటి ఆ సమన్వయం అంటే అధిక మాసము అనే ఒకానొక ప్రక్రియ. అది మన సొంతం సౌరమానంలో ఉండదు. అది
అందుకని చాంద్రమానంలో ఏమిటి అధిక మాసం మనం గమనిద్దాం. భూమి నుండి చూసేటప్పుడు ప్రతిరోజు 27 నక్షత్రాలుతో ఉదయించి అస్తమిస్తుంటాయి. అంతకంటే ముందు ఒక 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 విషయం చెప్పుకుందాం. అసలు చాంద్రమానం అంటే ఏమిటి? సౌరమానం అంటే ఏమిటి అని. చాంద్రమానం అంటే సౌరమానం అంటే ముందుగా సూర్యునికి, భూమికి, నక్షత్రాల మధ్య సాపేక్ష సంబంధాన్ని ఆధారంగా అంటే రిలేటివ్ సాపేక్ష సంబంధం ఆధారంగా కాలాన్ని లెక్కించే పద్ధతిని సౌరమానం అంటారు. సౌరుడు అంటే సూర్యునికి సంబంధించి సౌరం. చాంద్రమానం అంటే చంద్రునికి, సూర్యునికి, భూమికి, నక్షత్రాలకు మధ్య గల సాపేక్ష సంబంధం ఆధారంగా ఇదిగో ఈ చాంద్రమానం ప్రకారం మన కాలగణన జరుగుతూ ఉంటుంది. 27 నక్షత్రాలు ఇందాక అనుకున్నట్టు ప్రతిరోజు ఉదయిస్తుంటాయి, ప్రతిరోజు అస్తమిస్తుంటాయి. చంద్రునితో పాటు పౌర్ణిమ నాడు ఏ నక్షత్రం అయితే ఉదయిస్తుందో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి కూడా ఉంటుంది. మనం అందరికీ తెలిసిన జగద్విదితమైన విషయమే ఇది. చిత్తతో ఉంటే చైత్రమని, విశాఖతో ఉంటే వైశాఖమని, శ్రవణ నక్షత్రం అంటే శ్రావణము. అలా నక్షత్రం అది చంద్రుడితో పాటు పౌర్ణిమ నాడు ఉదయించే నక్షత్రం ఆధారంగా ఆ నెలకు పేరు వస్తుంది. సరే, అయితే చందమామ పాపము ప్రతిరోజు ఒక నక్షత్రంతో ఉదయిస్తూనే ఉంటాడు కలిసి. అయితే ఆ నక్షత్రం కంటే వెనకబడిపోతుంటారు రోజు రోజుకు. ఉదాహరణకి ఈరోజు అశ్వినితో ఉదయిస్తే అశ్విని ముందుకెళ్ళిపోతుంది, మరుసటి రోజు అశ్విని కంటే భరణి వచ్చి చేరుతుంది చంద్రునితో. అలా 27 నక్షత్రాలు ఒకటి వెంట ఒకటి చంద్రునితో కలిసి ఉదయిస్తే కాలానికి 27 నక్షత్రాలు పూర్తి అయ్యే సమయం ఒక నెల అవుతుంది. అంటే నెల అంటే దాదాపు 29 రోజులు అవుతుంది అనమాట. దేని ప్రకారము? చాంద్రమానం ప్రకారం. అయితే సౌరమానంలో ఈ తేడా ఉండదు. 31 రోజులు, 30 రోజులు కూడా ఉంటుంది. ఒక్కోసారి కొంత స్వల్పమైన తేడాతో ఉంటుంది. అందుకనే ఒక చాంద్రమానం నెల 29 రోజులు అనుకున్నాం కదా. ఇలా పడిపోతూ ఉన్న సందర్భంలో ఏమవుతుంది? 34 చాంద్రమానం ప్రకారము జరిగే మాసాలు పూర్తి అయితే, నెలలు పూర్తి అయితే, సౌరమానం ప్రకారం కేవలం 33 నెలలే అవుతాయి. ఎందుకంటే 11 రోజులకు ఒకసారి మనకు తేడా వస్తుంటుంది కదా. ఎందుకంటే ప్రతి నెల 29 రోజులకే ఉంటుంది చాంద్రమానం ప్రకారం. అలా ఒక్కొక్క రోజు ప్రకారం ఆ తేడా వచ్చి 34 చాంద్రమాన నెలలు 33 సౌరమాన నెలలతో సమానం అవుతాయి. అంటే ఒక నెల అక్కడ తేడా వస్తుంది. అట్లాగే సంవత్సరాల్లో కూడా 37 సంవత్సరాలు గడిస్తే చాంద్రమానం ప్రకారము మనకు 36 సంవత్సరాలు సౌరమానం ప్రకారం గడుస్తుంది. అంటే ఒక సంవత్సర కాలం తేడా వస్తుంది 36 ఏళ్ళలో. మరి ఏమైపోతుంది? కాలగణంలో మార్పు వస్తుంది, తేడా. అట్లాగే ఋతువుల ప్రవర్తనలో కానీ, ఋతు స్వభావంలో కానీ తేడా వస్తుంది. కాబట్టి మన పూర్వీకులు సనాతనంగా మహానుభావులు, వేద ద్రష్టలు కాబట్టి ఈ సౌరమానానికి చాంద్రమానానికి మధ్య 3 ఏళ్లకోసారి వచ్చే ఒకానొక అధిక మాసము అనే ఒక ప్రక్రియతో, అధిక మాసం అనే ఒక పద్ధతి ప్రకారం సమానం చేసుకుంటున్నాం అనమాట. అంటే సమానం చేసుకుంటూ పోతున్నాం. అందుకనే అధిక మాసం అనేది అలా వచ్చింది మనకి. ఈ అధిక మాసాన్ని చాంద్రమానంలో మనం పాటిస్తున్నాం. టిబెట్ వాళ్ళు కూడా పాటిస్తున్నారు. అదొక విశేషం ఇప్పటికీ అధిక మాసాన్ని. అందువల్ల ఈ అధిక మాసం అనే దాంతో సమన్వయం కుదిరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దానివల్ల ఋతువుల్లో తేడా రాదు, కాలగణంలో తేడా. ఇది అధిక మాసం మనమేం కనిపెట్టింది కాదండి. ఖగోళ వాస్తవం అది. ఒకానొక ఖగోళ వాస్తవం. ఆ ఖగోళంలో వ్యవస్థీకృతంగా నెలకొన్న పరిస్థితి అది. అంటే ఏమిటి? చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రానికి వెనకబడిపోవడం ఒక వాస్తవం, ఖగోళ వాస్తవం. అలాగే సూర్యుడు కూడా ఉదయించే నక్షత్రం ఏదైతే ఉంటుందో అది రాసులు. 13 రోజులకు ఒకసారి ఒక నక్షత్రం వెనకబడిపోతుంటాడు సూర్యుడు కూడా. అందుకే 13 రోజులు ఒక నక్షత్రంతో కలిసి ఉదయిస్తాడు సూర్యుడు. ఆ 13 రోజులు ఒక కార్తీక, అశ్వని కార్తెలు అంటారు కదా. మరి ఎన్నో రోహిణి కార్తీ, అశ్వని, ఇవన్నీ కార్తులు అనమాట, భరణి. ఇలా ఆ సూర్యుడు కూడా వెనకబడుతున్నాడు. అంటే సూర్యుడు కూడా 13 రోజులకు ఒకసారి ఒక నక్షత్రం కంటే వెనకబడిపోవడం. అంటే ఇదంతా సాపేక్షంగా చూసినప్పుడు భూమి నుంచి అదొక ఖగోళ వాస్తవం. అట్లాగే చాలా వాస్తవాలు ఉన్నాయి. సప్త ఋషి మండలం కూడా 100 ఏండ్ల పాటు ఒక నక్షత్రంలో, ఒక నక్షత్ర మండలంలో, ఒక నక్షత్ర సమూహంలో ఉంటుంది. అదొక ఖగోళ వాస్తవం, మన వాళ్ళు దర్శించినారు. అట్లాగే మనం గతంలో మనకి కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు, సంక్రాంతులు కూడా 12 సంక్రాంతులు వస్తాయి. మాసానికి ఒక సంక్రాంతి. సూర్య భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిన ప్రతిసారి ఒక మాసం, ఒక సంక్రాంతి
మేషంతో మొదలుకొని మీనం వరకు 12 సంక్రాంతులు ఉన్నాయి. అదిగో మకర సంక్రాంతి సర్వశ్రేష్టమైంది కాబట్టి, ఎందుకంటే వెలుగులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి మకర సంక్రాంతి పర్వదినం విశేషమైన వెలుగుల పండుగగా చెప్పుకుంటాం. ఇంకొక వాస్తవం చెప్పాలి, ఖగోళ వాస్తవం ఏమంటే భూమధ్య రేఖకు ఉన్నప్పుడు ఇలా ఇవాళ ఉగాది నోడు వచ్చే మేష సంక్రాంతి కానీ, అలా కర్కాటక సంక్రాంతి తర్వాత వచ్చే తులా సంక్రాంతి నోడు పగలు రేయి రాత్రి యొక్క నిడివి విస్తీర్ణం ఎంతైతే ఉందో ఆ పరిమాణము సమానంగా ఉంటాయి. అంటే పగలు రాత్రులు సమానంగా ఉండే సంక్రాంతులు అవి. ఇది కూడా ఒక ఖగోళ వాస్తవము. ఈ ఖగోళ నిహితమైనటువంటి సనాతన వాస్తవాల ఆధారంగా మన కాలగమన జరుగుతూ వస్తుంది. కొన్ని శతాబ్దుల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని వదిలిపెట్టిపోయినటువంటి కొన్ని జాతుల వారు, అంటే భారతదేశానికి వెలుపల వెళ్ళిపోయినటువంటి వారు భారతీయతను కోల్పోయినారు, సనాతనత్వం కోల్పోయినారు, మన వైదిక తత్వాన్ని కోల్పోయి విభిన్న జాతులుగా కొనసాగుతున్నారు. వాళ్లకు ఇవేమి తెలియవు. అయితే వాళ్ళ జ్ఞాపకాల పొరల్లో, ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో ఉన్నారు కాబట్టి చైత్రమాసము వసంత ఋతువు మాత్రము మార్చి ఏప్రిల్లో వస్తాయనే ఒకానొక స్పృహ మాత్రం వాళ్ళకి మిగిలిపోయింది. ఆ ధ్యాస మాత్రం అలాగే కొనసాగుతున్నందువల్లనే మార్చి ఏప్రిల్ మాసంలో చైత్ర వసంతాలు వస్తున్నాయి కాబట్టి మార్చి నుంచి సంవత్సరాన్ని ప్రారంభించి వాళ్ళు ఫిబ్రవరికి పెట్టుకున్నారు. మొట్టమొదట మార్చి నుంచి ఫిబ్రవరికి పెట్టుకొని, ఇప్పుడు మనం గమనించండి, మార్చి నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్ మార్చి నుంచి సెప్టెంబర్ 7వ నెల అవుతుంది, అక్టోబర్ 8వ నెల, నవంబర్ 9వ నెల, డిసెంబర్ 10వ నెల. అంటే అలా కాలగణనం చేసుకున్నారు కానీ మనలాగా వాళ్లకు శాస్త్రీయత లేదు. అలా వాళ్ళకి ఋతువుల యొక్క అలాగే కొనసాగుతూనే ఉంది. ఈ అధిక మాసం కాన్సెప్ట్ లేని వల్ల, ఈ అధిక మాసం అనే ప్రక్రియ లేని దానివల్ల 11 రోజుల వ్యత్యాసం వచ్చేసింది. గతంలో 2 సార్లు ఈ పాశ్చాత్యులు తమ క్యాలెండర్లే మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 11 రోజుల వ్యత్యాసం వచ్చేసింది. ఆ ఫ్రెంచ్ విప్లవం జరిగిన రోజు మళ్ళీ అక్టోబర్ 27 అయితే మరి నవంబర్ 7వ తేదీన, అంటే దాని యొక్క అవి జరుగుతారు కదా ఉత్సవాలు, ఆ తేదీలే మారిపోయినాయి వాళ్ళకి. అలా అంటే అంత అశాస్త్రమైన పద్ధతి వాళ్ళది, ఏది పాశ్చాత్యులది. అయితే మన పద్ధతిని, మన శాస్త్రీయతని వెక్కిరిస్తారు. ఆ పురాణాలు ఏమిటి, పుక్కిలి పురాణాలు ఏంటి, ఎంత శాస్త్రీయంగా, అంటే ఖగోళ వాస్తవాల మీద ఆధారపడినటువంటి మన కాలగమనం అయితే వాళ్ళదేంటి. అసలు జనవరికి ఫిబ్రవరికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి చెప్పమనండి. మనం చెప్పగలం. చైత్రమాసం ఎందుకుంది? చిత్తా నక్షత్రము, పౌర్ణిమ రోజు చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉదయిస్తే అది చైత్రమాసము. అలాగే శ్రావణ మాసము, శ్రవణంతో, అలాగే ఏదైనా తీసుకోండి, మనకు అవి విశాఖతో ప్రారంభమైతే వైశాఖ మాసము. ఇలా ఒక ఖగోళ నిహితమైనటువంటి సనాతన వాస్తవాల ఆధారంగా మరి ఏది శాస్త్రీయంగా ఉంది? మన కాలగమన శాస్త్రీయత ఉందా, వాళ్ళ దాంట్లో శాస్త్రీయత ఉందా? అది మోస్ట్ అన్సైంటిఫిక్ అనమాట. అక్కడ ముఖ్యంగా అరబ్బులు చూడు, పండగలే చెప్పుకున్నాం కదా, విచిత్రంగా మారిపోతుంటాయి కాలగమన. అలా ఇంత విచిత్రమైనటువంటి అశాస్త్రీయత ఉంది వాళ్ళలో. అయితే మన కాలగమనాన్ని వాళ్ళు ఏదో వెక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. సరే, అది అలా సాగుతూ ఉండగా మనకు ఇంకా మంచి చాలా పకడ్బందీ అయినటువంటి శాస్త్రీయత ఏమిటంటే, మన కాలగమనంలో అసలు మన చరిత్ర కానీ, మన కాలం నిర్దిష్టంగా ఒక్క క్షణం కూడా తేడా లేకుండా ఉండడానికి సప్తర్షి మండలం అని ఉంది మనకు. ఖగోళంలో, ఆకాశంలో కనపడుతుంది, ఎవరైనా చూస్తారు పద్ధతులు. ఈ సప్తర్షి మండలం అనేది ఏదైతే ఉందో, ఆ సప్తర్షి మండలము 100 ఏండ్లకు ఒక్కసారి ఒక నక్షత్రంతో ఉదయిస్తూ ఉంటుంది. 100 ఏండ్ల పాటు ఒకే నక్షత్రంలో ఉంటుంది. మరో నక్షత్రానికి సప్తర్షి మండలం కదలాలంటే మరో 100 ఏండ్లు పడుతుంది. అంటే ఏమిటి? 27 నక్షత్రాలు, 27 సంవత్సరాలు, 2700 సంవత్సరాలు. ఖచ్చితమైన కాలగమనం చూడండి. అంటే 27 నక్షత్రాలు ఈ సప్తర్షి మండలం ఒక ఆవృతం, అంటే ఒక రౌండ్, ఒక సైకిల్ పూర్తి కావాలంటే 22,700 సంవత్సరాలు పడుతుంది. అదిగో మహాభారత యుద్ధం జరిగిన నాటి నుంచి మన కాలగమన కలియుగంలో ఇప్పుడు మనం 5,128 సంవత్సరంలో ఇవాళ ఉన్నాం. క్రీస్తు శకం ప్రకారం, అంటే సామాన్య శకం ప్రకారం 2026. మనది ఎంత ఖచ్చితమో చూడండి. 5,128 సంవత్సరం ఎలా అయింది? అదిగో మహాభారత యుద్ధం జరిగినప్పుడు సప్తర్షి మండలము మఖా నక్షత్రంలో ఉంది.
అలా మఖా నక్షత్రంలో 39 సంవత్సరాలు కురుక్షేత్ర యుద్ధము జరిగిన తర్వాత 39 సంవత్సరాలు అలాగే ఉండి మళ్ళీ ద్వాపరంలో 36 సంవత్సరాలు యుద్ధం తర్వాత ద్వాపర యుగం పూర్తి అయ్యేంత వరకు 36 సంవత్సరాలు మఖలోనే సప్తర్షి మండలం ఉంది. అంటే అటు 39 సంవత్సరాలు యుద్ధానికి పూర్వము, తర్వాత ద్వాపరం పూర్తి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల ద్వాపరములో ఉన్నటువంటి ద్వాపరంలో సప్తర్షి మండలము మఖా నక్షత్రంలో ఉన్న మరో 25 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైన నుంచి 25 ఎందుకంటే 100 సంవత్సరాలకు మారుతుంది కాబట్టి మఖలో 75 సంవత్సరాలు పూర్తి అయ్యి కలియుగంలో 25 సంవత్సరాలు మాత్రమే మఖలో కొనసాగి అక్కడి నుంచి మళ్ళీ 26 నక్షత్రాలు అనుకోండి, అంటే వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ 26 అంటే 2625 సంవత్సరాలు కలియుగం ప్రారంభమైతే మొదటి సైకిల్, మొదటి ఆవృతం పూర్తి అవుతుంది నక్షత్ర సప్తర్షి మండలం. చాలా బాగా గమనించండి. అంటే నక్షత్రాలు మార్చగలమా, భూమి గమనాన్ని మార్చగలమా, సూర్యుని యొక్క స్థితిని మనం మార్చగలమా? ఖచ్చితమైన లెక్క ప్రకారము అక్కడ 2620 సంవత్సరాలు ఒక ఆవృతం పూర్తి అయ్యి మరో ఆవృతం 2700 కావాలి కదా. మళ్ళీ మఖకు వచ్చేప్పటికి, అంటే మఖ నుంచి కలి నుంచి ఇప్పుడు మనం రెండవ ఆవృతంలో ఉన్నాం. ఎందుకు 27 2700 పూర్తి కావాలంటే 5400 సంవత్సరాలు పూర్తి కావాలంటే 2 ఆవృతాలు పూర్తి కావాలి సప్తర్షి మండలం. ఆ విధంగా ఖచ్చితమైన లెక్కల ప్రకారం మనం లెక్కగట్టి 5001 సంవత్సరం. కానీ క్రీస్తు మాత్రమే కాలగమనం తీసుకొని మన మహానుభావుడు, గొప్ప జాతీయ చరిత్రకారుడు కోట వెంకటాచలం పంతులు గారు అన్నట్లు కాలకర్మ వశాన మనము ఆంగ్లేయత మన నెత్తిన రుద్దిపోయినటువంటి అదే తేదీలోనే మనం ఇప్పటికీ మనం పాటిస్తూ వాళ్ళ ఆంగ్ల కాలగమనంలో కొట్టుకుపోతున్నాం అన్నమాట. చైత్రం అంటే తెలుసునా, పాడ్యం అంటే తెలుసునా, సౌరం అంటే తెలుసునా, చంద్రమానం అంటే తెలుసునా, మన వాళ్లకు మేధావులను చెప్పుకునే వారికి కూడా అది మన మీద రుద్ది వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళ ప్రకారం ఏమిటి, ఇదంతా వాళ్ళకు వాస్తవం అని తెలుసు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టిన నాటికి కూడా తెలుసు వాళ్ళకి. అయితే దాన్ని ఆకలింపు చేసుకోలేని ఒక అసక్తత, జీర్ణించుకోలేని అసక్తత. ఎందుకు జీర్ణించుకోలేదు? క్రీస్తు పుట్టిండేదే ఇప్పటికి 2026 సంవత్సరాలు. అంతకుముందు ఒక కలియుగము, కురుక్షేత్ర యుద్ధము 3102 సంవత్సరాలని మనం చెప్తున్నాం. కలి ప్రారంభం 3102 సంవత్సరాలు. క్రీస్తుకు పుట్టక ముందే కలియుగంలో మనము 3102 సంవత్సరాలు పూర్తి చేసి ఉన్నాం. ఇదంతా జీర్ణించుకోలేకపోయినటువంటి పాశ్చాత్యులు వాళ్ళ సృష్టి ప్రకారం, వాళ్ళ ప్రకారం సిద్ధాంతం ప్రకారం అసలు సృష్టి ప్రారంభమే 4404 సంవత్సరాల ముందు ప్రారంభమైందంట. అంటే మన ప్రకారము కోటాను కోట్ల యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు గడిచిపోయినటువంటి మన చరిత్ర. అంతకుముందు చరిత్ర లేదా క్రీస్తుకు పూర్వము? అయినా దురదృష్టవత్తు ఇప్పటికీ క్రీస్తుకు పూర్వం అనే సంవత్సరాలే మనం లెక్కల్లోకి తీసుకుంటున్నాం. అంటే మనకు అంతకుముందు ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి చరిత్ర మనకు లేదా? అంత చరిత్రను మనము వాళ్ళు ఇంకో దుర్మార్గం కూడా చేసిపోయినారు. ఆ మెకాలే అనే అతన్ని మెకం అంటారు. అతను మెకాలే విద్యా విధానం ఏదైతే ఉందో ఆయన ఒకటే చెప్పాడు, అతను బౌద్ధిక బీభత్సకారుడు. ఆయన కంటే గొప్ప బౌద్ధిక బీభత్సకారుడు ఇంకోడు లేడు. బౌద్ధికం అంటే బుద్ధికి సంబంధించిన బీభత్సం చేసి వెళ్ళాడు. భౌతికంగానే బీభత్సం కాదు, టెర్రరిజం అనేది బుద్ధికి సంబంధించుకుని చనిపోయాడు. మీరేం కంగారు పడకండి, భారతీయుల బుద్ధుల్ని మార్చేస్తాను, నేను సంస్కృతాన్ని మింగేస్తాను, సంస్కృతిని మింగేసి పోదామని చెప్పేసి సంస్కృత మాధ్యమాన్ని తీసేసి వెళ్ళిపోయినాడు. తత్ఫలితంగా ఇవాళ ఇది మనకి ఇంత అనర్థం. అసలు ఆంగ్ల పదాలు, ఆంగ్ల పద్ధతి ప్రకారం, అంటే పాశ్చాత్యుల ప్రకారమే తేదీలు మనం లెక్క కట్టుకుంటూ ఉన్నాం ఇప్పటికీ. అసలు ఊహించడానికి కూడా మన వాళ్ళకు, మేధావులుగా చెప్పుకునే వాళ్ళకు కూడా అర్థం కాలే. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం దాన్ని అంటే ఏమిటి, మన ప్రాచీనతను తగ్గించాలి, మన చరిత్ర యొక్క ప్రాచీనత తగ్గించాలా అనే ఉద్దేశంతో కలియుగం ప్రారంభమయ్యే 3102 సంవత్సరాలు, అంతకుముందు ఎన్ని యుగాలు, అదంతా లేదు అని ఒప్పుకోవడానికి ఎందుకంటే వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించినారు, మనం వాళ్ళని బానిసలుగా మనతో చూసినారు, మనతో ఓడించినారు. కాబట్టి ఓడించిన వాళ్ళ చరిత్రను మనం మాత్రం ఏమిటి అని అలా కాలాన్ని, మన చరిత్రను మింగిపోయినారు. ఎన్నో తిరుగులేని దృష్టాంతాలు మన చరిత్రలో ఉన్నాయి. మింగేసిపోయినారు మన చరిత్రని. కలికి పూర్వము, క్రీస్తుకు పూర్వం 3102 సంవత్సరాలు కలియుగం గడిచిందని చెప్పుకున్నాం కదా. దాదాపు 9 రాజవంశాలు పరిపాలిస్తారు. బృహద్రథ రాజవంశం దగ్గర నుంచి మొదలుకొని మరి ఆంధ్ర శాతవాహనులు, తర్వాత గుప్తులు, బృహస్పతి, ప్రద్యుమ్న, శిశునాగ, నంద, మరి మౌర్య,
ఈ ఈ వంశాలన్నీ ఆంధ్ర శాతవాహన, కాన్వ, ఆంధ్ర శాతవాహనులు, తర్వాత గుప్తులు, ఈ 9 ప్రమర వంశం ప్రారంభమయ్యే నాటికి కలియుగంలో విక్రమాదిత్యుడు వచ్చే నాటికి 9 రాజవంశాలు వెళ్ళిపోయాయి. కలహోని రాజతరంగిణి తిరుగులేని సాక్ష్యం ఉంది, మనకు చరిత్ర ఉంది, పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏది చెప్పినారో అది మన బుర్రల్లోకి ఎక్కించేసిపోయినారు ఆ చరిత్రను. మౌర్యుల చంద్రగుప్తుని అలెగ్జాండర్ సమకాలికుడుగా చేర్చేసిపోయినారు. ఆ గుప్తుల నాటి గుప్తులు ఎప్పటి వారు? క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్ది నాటి చంద్రగుప్తునిగా వాడిని భావించాడు మౌర్య చంద్రగుప్తుని. మెగస్తనీస్ అనేవాడు వచ్చి మౌర్య చంద్రగుప్త వంశం ఎప్పటిది? క్రీస్తుకు పూర్వం 1534 సంవత్సరము, కలియుగంలో 1568 సంవత్సరంలో. అంటే క్రీస్తుకు పూర్వం 16 శతాబ్దాల తర్వాత వెనకవాడు మౌర్య అంటే అతని కాలాన్ని ఈ చంద్రగుప్తునితో కలిపేసి 1500 సంవత్సరాన్ని మింగేశారు. సముద్ర తనయే దేవి పర్వత స్తన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటారు అనమాట. అలా అంటే ప్రకృతితో మనం ముడిపెడుకున్నాం, భూమాతను దైవతంగా భావిస్తాం కాబట్టి ఆ ఆరాధనా భావం, ప్రకృతి పట్ల ఆరాధనా భావమే మంగళ స్నానం. ఎందుకు? నదుల పేర్లు చెప్పుకుంటాం మనం. ఏది? గంగే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అని చెప్తాం. అంటే నదుల పేర్లు, అంటే నదులతో మనం అనుసంధానమై ఉన్నాం కాబట్టి ఆ మంగళకరమైనటువంటి ఆ పవిత్ర భావంతో అసలు స్నానం అంటే ఏంటి? శిరస్నానమే చేయాలి, తలంటు స్నానమే పోసుకోవాలి ఆ రోజు. సచేల స్నానం అంటారు, సంకల్పపూరితమైనటువంటి స్నానం. సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేయకూడదు. సచేల స్నానం అంటే వస్త్రాలతో, ఏదో ఒక వస్త్రం ఉండాలి, అంటే మనకు అంగవస్త్రం లేకుండా స్నానం చేయకూడదు, ఎవరైనా అంతే. మగవారైతే తప్పనిసరిగా తలస్నానం చేస్తేనే స్నానం కింద లెక్క. ఆడవారికి కొంత ఎక్సెప్షన్స్, కొంత శాపవాదాలు ఉన్నాయి. అలా మంగళ స్నానం చేస్తాం. ఈ పచ్చడి, ఉగాది పచ్చడి యొక్క పారమార్థం ఏమిటి? సమత్వ దృష్టి. అంటే 6 రుచులు, చేదు కావచ్చు, తీపి కావచ్చు, వగరు కావచ్చు, సమానంగా చూసే ఒకానొక మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి, ఒక స్థిత ప్రజ్ఞత రావాలని. అలాగే ధ్వజారోహణ అని చెప్తారు, చాలా చక్కటి ధ్వజారోహణ. అంటే మనకు అరుణవర్ణం, అంటే ఇదేదో కాషాయ వర్ణం, అంటే మతానికి పొలమక్కర్లేదు. సూర్యభగవానుడు ఉదయించే ముందు వచ్చిన అరుణారుణ, ఆంగ్లంలో క్రిమ్జాన్ పాల్ అంటారు ఆ వర్ణాన్ని. అంటే ఏమిటి? సూర్యభగవాన్ అంటే ప్రగతిశీలం సూర్యుడు అంటే. విక్రాంతిశీలత్వానితో మనం ముడి వేసుకోవడం, ధ్వజస్తంభాన్ని మనం ఎగరవేయడం అనమాట. మీరే ఊహించండి, ఇప్పుడు ఇంత ఆహ్లాదకరమైనటువంటి వసంతంలో ఉగాది చేసుకుంటే బాగుంటుందా? జనవరి 1 ఏం దాని అర్థము? మన సంక్రాంతి కన్నా పంటలన్నీ ఇంటికి వచ్చింటాయి కాబట్టి చేసుకుంటాం. కానీ ఘన దురితానుబంధ కలికాలజ దోషతుషారత సంహతిని అంటాడు నాన్నయ్య భావ. హేమంతాన్ని వర్ణిస్తూ ఆకురాలే కారము, సీతవేల రాణీలకు రాణీయకు శిశిరానికి తోటివ్వకు తోటివ్వకు అంటాడు మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆ శిశిరంలో జనవరి 1వ తేదీ మన కొత్త సంవత్సరం. ఎంత ఆర్భాటం అంటే దాంట్లో ఎన్నో విచిత్రమైనటువంటి పోకడలు. అర్ధరాత్రి పూట మనకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమం, మనం అలా సూర్యోదయాత్ అంటారు. సూర్యోదయం నుంచి దినం లెక్కిస్తాం. కానీ అర్ధరాత్రి పూట చీకటి నుంచి చీకటికి లెక్కించే అది కాలగానం కావాలన్నా, మనకి అర్ధరాత్రి అరుపులు కావాలన్నా ఆలోచించుకోండి. ఉగాది మరి ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఉగాది, ఈ పచ్చదనాలు ఈయనంతా ఆహ్లాదిస్తూ ఎప్పటికప్పుడు మన తెలుగుదనం ముట్టిపడే, అమ్మదనం ముట్టిపడే ఈ తెలుగు పద్ధతుల ప్రకారము, మన పంచాంగ తిథుల ప్రకారము ఉగాదే కాదు అన్ని పర్వదినాలు జరుపుకుంటారని ఆశిస్తూ, ఈ మన పంచాంగాన్ని కాలగమనాన్ని కూడా కొంతైనా మనసుకు పట్టించుకుంటారని క్రమేణా వాళ్ళు మెకాలే విద్యా విధానం ప్రకారం మన మనసులు పాడు చేసి విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్లే కూడా ఒప్పుకోవడం, నా చరిత్రను మింగేసిపోయినా కూడా ది ఇండియన్ హిస్టరీ విచ్ వీ కాల్ ఇండియన్ హిస్టరీ ఈజ్ నైదర్ ఇండియన్ నార్ హిస్టరీ అంటున్నారు. అంటే ఇది చరిత్ర కాదు, మన భారతానికి సంబంధించింది కాదు. ఎందుకంటే అనేకమైనటువంటి డిస్టార్షన్స్ అనమాట. అన్ని పాడు చేసి చరిత్రను చెడిపేసి వెళ్ళిపోయినారు, మింగేసిపోయినారు మన కాలాన్ని. అలాంటి పాశ్చాత్యుల కబంధ హస్తాల్లోంచి మన కాలగణన బయటపడాలని ఆశిస్తూ మరొక్కసారి ఓం సివిఆర్ ప్రేక్షక మహాశైలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.